Namaste, Swagatam to Spreading Light Tarnaka session with another new writer, and this time it's in continuing spreading the light through literature is what one of the things that we have been doing for the last 12 plus years. ఇవాళ అటువంటి ఆ ప్రయత్నం చేస్తూనే as I usually say, a week might go without Saturday, but a week doesn't go without spreading light Tarnaka. So in the sense, ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న అన్న నంబర్తో కాకుండా ఇంట్రెస్టింగ్ వర్క్స్ ని పరిచయం చేస్తూ ఎవ్రీ సాటర్డే ఈ ఎఫర్ట్ తీసుకొని చేయడం. అండ్ I learned a lot being part of spreading light, understand various perspectives and aspects of literature. సో ఈ ప్రాసెస్ లో ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ అప్ అసలు కొత్త రచయిత అంటే రఘుకుమార్ గారితో ఎప్పుడో మాట్లాడుతూ కొత్త రచయితలు తెలుగులో ఏం చేస్తున్నారో తెలియట్లేదండి అని చెప్పి ఒక నెల ముందు ఎప్పుడో మేము ఎదురు మాట్లాడుకున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ కొండలరావు అడ్డగళ్ళ. సో ఐ అప్రోచ్డ్ హిమ్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఈ వాస్తవికం చాలా నచ్చింది నాకు, హౌ కెన్ ఐ యాక్చువల్లీ హ్యావ్ యూ ఆన్ అవర్ సెషన్ అంటే he said he is very interested, and that's how Kondalrao Garu is here. I know very less about Kondalrao Garu, but I know about his work. First is he is one of the young writers who has completed 5 works published till date with 27 years of his age, and he is an enthusiast, literary enthusiast. And he's also a movie script writer and also a lyricist. తన ప్రయత్నం తను చేస్తూ in the process he has become a writer too, and that's quite happy to know him. I think the next 45 minutes is yours అండి కొండలరావు గారు. So go ahead. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండలరావు అడ్డగల్ల. మాది తూర్పుగోదావరి జిల్లా వాడపాలెం అనే గ్రామం అండి. నా వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు. నేను హిస్టరీలో పీజీ చేశాను. ఇక్కడే మన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేశాను. డిగ్రీ వచ్చేసి బీకామ్ చేశాను నేను ఉస్మానియా యూనివర్సిటీ తరఫున. సో అది నా బ్యాక్గ్రౌండ్ అండి. మా నాన్నగారు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ 27 years ఏజ్లో అంటే నేను చూసిన విషయాలను బట్టి నేను పుస్తకం రాద్దామనే ఆలోచన నాకు 2019లో అనిపించింది. 2019 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో పుస్తకం రాద్దామనే ఆలోచన. ఇంకొక రీజన్ ఏంటంటే పుస్తకం పైన మా అమ్మగారి పేరు ఉండాలి, మా అమ్మగారికి అంకితం చేయాలి పుస్తకం అని పుస్తకం రాయడం మొదలుపెట్టాను. అది మా అమ్మగారికి ఎందుకు అంటే, బేసిక్గా నేను ఒక పుస్తకాన్ని ఎలా ట్రీట్ చేస్తానంటే, అంటే మనం చనిపోయిన తర్వాత కూడా పుస్తకం అనేది బ్రతికే ఉంటుంది కాబట్టి ఆ పుస్తకంలో మా అమ్మగారి పేరు ఉంటే మా అమ్మగారు ఎప్పటికీ బ్రతికే ఉంటారు అన్నట్టు నా ఆలోచన. నేను లేనప్పుడు కూడా మా అమ్మగారు ఉంటారు నా పుస్తకంలో అనే ఆలోచనతో మా అమ్మగారికి అంకితం చేయడం జరిగిందండి వాస్తవికం అనే పుస్తకం, మొదటి పుస్తకం. సో ఫస్ట్ నేను రాయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు పుస్తకం ఎలా చేయాలి, ఒక పుస్తకానికి ప్రూఫ్ రీడింగ్ చేయాలి అనే విషయం కూడా అవగాహన లేదండి నాకు. అంటే ప్రూఫ్ రీడింగ్ ఏంటి, ప్రూఫ్ రీడింగ్ ఎలా చేస్తారు అనేది కూడా తెలియదు. ఆ ప్రాసెస్లో నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశారు, ఎలా చేయాలి ఏంటి ప్రూఫ్ రీడింగ్, అసలు ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటి అనేది చెప్పారు. అప్పుడు నేను నా రచనలన్నీ అంటే ఏ అయితే రచనలు రాశానో అన్నిటినీ చూసుకుని దీనికి ఏ టైటిల్ బాగుంటుంది అనుకునేటప్పుడు నేను చెప్తుంది ఏంటి అసలు అనిపించినప్పుడు రియాలిటీ అనిపించింది. నేను చూసింది ఏంటి, నేను అదే చెప్పదలుచుకున్నాను. సో అది చెప్పదలుచుకున్నప్పుడు వాస్తవికం అని పెడితే నాకు బాగుంటుంది. అంటే రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ వాస్తవికం అనే ఆలోచన అనిపించి దిస్ ఈస్ ద బుక్ అండి. మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఈ పుస్తకానికి నాకు ముందుగా అంటే నాకు ఏం తెలియనప్పుడు కొంతమంది చాలా సాయం చేశారు అనమాట. అంటే రాయడంలో కాదు, ఈ పుస్తకం ఎలా ప్రచురించాలి, ఎక్కడ ప్రచురించాలి, అసలు ఎలా అయితే బాగుంటుంది, పుస్తకాన్ని ప్రూఫ్ రీడింగ్ ఎలా చేయాలి అనేది ఒక మేడం గారు నాకు హెల్ప్ చేశారు అన్నమాట, కొండూరి సువర్ణ గారు అని చెప్పేసి. సో ఇది 2020లో జరిగింది, 2020 కోవిడ్కి ముందు జనవరి ఆ టైంలో జరిగింది ఇదంతా.
సో ఫస్ట్ ఆవిడ పరిచయం అయినప్పుడు ఆవిడ కొన్ని పబ్లికేషన్స్ చెప్పారు. అప్పటికి నాకు తెలుగు పబ్లికేషన్స్ కూడా తెలియవు, నాకు అంత అవగాహన లేదు అసలు. అంటే తెలుగు పుస్తకాలు ఎవరు ప్రచురిస్తారు, అసలు పుస్తకం ప్రచురించడం అంటే చాలా పెద్ద విషయం ఏమో, మన వల్ల కాదేమో అనే ఆలోచనలో ఉండేవన్నమాట. సో అప్పుడు ఇక్కడ కాదు ఎక్కడో, అంటే గూగుల్లో సెర్చ్ చేసి అది ఇది చేసి మొత్తం మీద ఛత్తీస్గఢ్ అనే స్టేట్ లో ఈ పుస్తకాన్ని ప్రచురించానండి. నాకు ఎక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఎలా అనేవారంటే, కవిత్వాలు ఇప్పుడు ఎవరిని ప్రచురించట్లేదమ్మా, నవళ్ళు కానీ లేదంటే కథలు కానీ ప్రచురిస్తున్నాము, అవి అన్నీ ఉంటే తీసుకురా, కవిత్వాలు అని ఎవరు చదువుతున్నారు ఇప్పుడు అన్నట్టు మాట్లాడారు. అంటే పెద్ద పెద్ద విశాలాంధ్ర, నవచేతన ఇలాంటి వాళ్ళు. సో అప్పుడు నేను వెతగ్గా నాకు ఆరెంజ్ పబ్లికేషన్స్ అనే పబ్లికేషన్స్ కనిపించింది గూగుల్లో. సో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రచురించడం జరిగింది అనమాట. సో అలా పుస్తకం ప్రచురణ అయితే అయింది, కానీ అది మళ్ళీ ఎలా తీసుకెళ్ళాలి బయటకు అనే విషయం నాకు తెలియదు. అప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ ప్లాట్ఫామ్స్ లో అప్పుడు నేను జాయిన్ అయ్యాను. సో బేసిక్గా ఆ ప్లాట్ఫామ్స్ త్రూ ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో అదండి పుస్తకం బ్యాక్డ్రాప్ గురించి, వాస్తవికం గురించి. సాధారణంగా అందరూ ఎలా చూస్తారంటే, ఒక పక్షి ఎగురుతుంటే దానికి స్వేచ్ఛ అనుకుంటారు, ఒక కుక్క ఇంట్లో ఉంటే దానికి అది స్వేచ్ఛ అనుకుంటారు, అంటే కుక్కను బలే పెంచుకుంటున్నారు వీళ్ళు, కుక్కకు రోజు ఫుడ్ పెడుతున్నారు, వీధిలో కుక్కలా ఉండట్లేదు, అది చాలా మంచిగా ఉంటుంది అనుకుంటారు. అంటే దీన్ని నేను ఏ కోణంలో చూస్తానంటే, ఒక పక్షికి నిజంగా ఇంట్లో ఉంటేనే ఆనందమేమో. ఎందుకంటే మనలాగా వాటికి నావిగేషన్స్, మనలాగా రోడ్లు లేవు, మ్యాప్లు లేవు, ఏం లేవు, మనలా మాట్లాడి ఈ రూట్ ఎటు ఆ రూట్ ఎటు అని తెలుసుకోలేదు ఒక పక్షి. అది ఎంతో దూరం ప్రయాణించి మళ్ళీ ఆ ఫుడ్ తీసుకుని పిల్లలకు పెట్టాలి, దాంట్లో చాలా కష్టం ఉంటుంది దానికి, పక్షికి. ఏమో నిజంగా పక్షి ఎగరడమే దానికి బాధ ఏమో, ఇంట్లో ఉండడమే దానికి సుఖమేమో, వీధి కుక్క బయట ఉండడమే, అంటే ఒక కుక్క బయట ఉండడమే దానికి సుఖమేమో, ఇంట్లో ఉండడమే కష్టమేమో, ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంచేస్తే అనేది. అంటే ఇంకొక విధంగా కూడా ఆలోచించడం మొదలు పెట్టామన్నమాట నేను ఒక విషయాన్ని. అలా మొదలుపెట్టే ప్రాసెస్ లోనే ఈ పుస్తకం అనేది కూడా రాయడం జరిగింది. అంటే మా ఒక మనిషి ఎన్ని కోణాల్లో చూడవచ్చు, అంటే నాకున్న పరిజ్ఞానంతో నేను ఎన్ని కోణాల్లో చూడగలను అసలు ఒక విషయాన్ని అనే ప్రాసెస్ లో నేను రైటింగ్ స్టార్ట్ చేశానండి. సో అలాగా పునాది వేసిందే వాస్తవికం. అసలు నిజానికి చెప్పాలంటే వాస్తవికం అనే పదం తెలుగులో లేదండి, వాస్తవికత అంటారు. ఇది సాంస్క్రిట్ లో తీసుకున్న వర్డ్, నేను తెలుగులో వాస్తవికత అంటారు. ఏముంది నీ కవిత్వంలో, ఏముంది నీ కవిత్వంలో అన్నప్పుడు ఆ తాత మళ్ళీ అతనే సమాధానం ఇచ్చుకుంటాడు అనమాట. నా కవిత్వంలో ఇంకిపోయిన నీరు, పెరిగిపోయిన కన్నీరు, ఎదిగిపోయిన స్వార్థం, కాలిపోయిన ప్రాణం, వీడిపోయిన కాలం, వెళ్ళిపోయిన బాల్యం, వంగిపోయిన మాను, విరిగిపోయిన వెన్ను, వలసిపోయిన మనిషి, అలిసిపోయిన పక్షి, చెరిగిపోయిన ఆశ, తరిగిపోయిన భాష, రగిలిపోయిన జ్వాల, బలైపోయిన అబల, చెదపేరుకుపోయిన కళ, కనుమరుగైపోయిన కళ, ఇరుక్కుపోయిన మనసు, తరుక్కుపోయిన వయసు, నా కలం ఒక బ్రతికెరిగిన బాటసారి అని అతనే సమాధానం ఇచ్చుకున్న కవిత్వం అండి. అంటే నా కవిత్వంలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నా కవిత్వం అంతా నేను నడిచెళ్లే దారిలో ఇన్ని విషయాల గురించి మాట్లాడతాను, నా కలం ఒక బ్రతికెరిగిన బాటసారి అని ఆయన చెప్పుకున్న విషయం ఆయనకి ఈ తాత ప్రయాణిస్తుంది. అదండి మొదటి పద్యం, అంటే ఇంట్రడక్షన్. నా పుస్తకాలకి నాంది, అంటే ఎన్ని పుస్తకాలకైనా నేను ఎన్ని పుస్తకాలు రాసినా ఇది మొదటి మెట్టు అండి, ఈ పద్యం అనేది. ఈ పద్యం ఏం చెప్తుందంటే, ఇన్ని విషయాల మీద నేను మాట్లాడదలుచుకున్నాను, నా కలం ఒక బ్రతికెరిగిన బాటసారి అని ఈ తాత చెప్పదలుచుకున్నాను. అదే విషయం బేసిక్. సో ఈ ఫస్ట్ పోయంలో నేను ఏ ఎలిమెంట్స్ గురించి మాట్లాడానంటే, బేసిక్గా ఇంకిపోయిన నీరు ఇంకిపోతుంది, మనకి ఒక స్వచ్ఛమైన జలం లేదు, కన్నీరు పెరిగిపోతుంది, దానివల్ల నీరు ఇంకిపోవడం వల్ల కన్నీరు పెరిగిపోతుంది, అంటే ఉప్పు నీరు ఎక్కువైపోతుంది, స్వచ్ఛమైన నీరు లేదు, కన్నీరు అంటే ఉప్పు నీరు. ఎదిగిపోయిన స్వార్థం ఎదిగిపోతుంది మనిషిలో, ప్రాణం కాలిపోతుంది దానివల్ల. వీడిపోయిన కాలం వెళ్ళిపోతుంది, బ్రతికెరిగిన బాటసారి. ఏదైతే కలం ఉందో ఆ కలం
పేరు బ్రతికెరిగిన బాటసారి. ఆ కలం పేరుతోనే ఈయన 2వ పద్యం రాశాడు అనమాట. ఆ ముసలాయన అంటే నేను ఇక్కడ ఇందులో ఏం చెప్పబోతున్నాడంటే ఆ బ్రతికెరిగిన బాటసారి ప్రతి ఒక్కరి గురించి, అంటే అతను నడుస్తూ ఎవరెవరి పని పడతాడో లేదంటే ఎవరెవరి గురించి మాట్లాడతాడో అనేది అనే ఒక ఏమంటారు ఒక విషయాన్ని గురించి పూర్తిగా చెప్పనున్నాడు అన్నమాట దీంట్లో. అది ఈ పద్యం అది కవిత ఎలా ఉండబోతుంది అంటే, బరువెక్కిన హృదయంతో బలహీన బాహ్యంతో బలమైన కలంతో భ్రష్టుపట్టిన లోకంతో భాషని భావాలు చేసి బరితెగించి చెబుతున్నా బానిస సంకెళ్ళు తెంచి బాటసారనై వస్తున్నా. అంటే దీని తాలూకా అర్థం ఏంటంటే, ఇతను బరువెక్కిన బాహ్యం, బరువెక్కిన హృదయం, బలహీన బాహ్యం, అంటే ఇతను బలహీనంగా ఉంటాడు, కానీ ఇతని కలం బలమైంది, బలమైన కలంతో భ్రష్టుపట్టిన లోకంతో భాషని భావాలు చేసి బరితెగించి చెబుతున్నా బానిస సంకెళ్ళు తెంచి బాటసారనై వస్తున్నా. బావిలోనే నీటిలా భవితకి కోనేటిలా భవిష్యత్తు బాటల భువికి నే కానుకవుతా. భంగపడిన బ్రతుకుకి బంగారపు హంగునై భ్రాంతిని దూరం చేస్తూ బ్రహ్మరాత మార్చేస్తా. బిచ్చగాళ్ళ బీదతనం బస్తీల్లో బంధించమని బంజర భూ బావుటాలు నే తెరిచి బయటకు నే రప్పిస్తా. బొల్లు కబుర్లు చెప్పే బజార్లోని సోమర్ల భ్రమలన్నీ వదిలించి బరిలోకి నే దింపుతా. బడిబడికి బయలుదేరి బట్టి బట్టె బుర్ర చేసే భారాన్నే పెంచొద్దని బల్లగుద్ది నే చెబుతా. బలవంతుల బలహీనుల బురద లాంటి భేదాలని బాధ్యతతో పూడ్చేసి బేజాన్నే నేనవుతా. భీకర శబ్దాలు చేసి బీభత్సం సృష్టించి బిత్తరైన వృత్తుల్ని బిగ్గరగా పిలుస్తా. బగబగబగ బగ్గుమంటూ బొగ్గులన్నీ పేరుస్తూ బుగ్గిపాలైన బాలికకై బందూకి నేనవుతా. బిక్కు బిక్కుమంటూ బామ్మలున్న పంజరాల్ని బందిపోటల్లే నేచేరి బాణాన్నై విడిపిస్తా. బీటలైన మనుషులని బెదిరించుటోళ్ళ గుండెల్లో బెనుకునే తెప్పిస్తా, బల్లెంతో తరిమేస్తా. వస్తున్నా వస్తున్నా మీకోసం వస్తున్నా బ్రతికెరిగిన బాటసారినై బంధనాలు తెచ్చుకుని వస్తున్నా. ఈ పద్యం అంటే ఈ తాత తన జీవితాన్ని చూసేసి అసలు సమాజం ఎలా ఉండబోతుంది, తన కుటుంబం గురించి ఇవన్నిటిని చూసేసాడు ఆ తాత 65 ఏళ్ళు 70 ఏళ్ళు చూసి. ఇప్పుడు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, నేనేం చేయగలను, నా 65 70 ఏళ్ళ వయసులో నేను చూసింది ఏంటి, నేను సమాజాన్ని ఏ విధంగా చూడగలను అనే కోణంలో ఇతను బయటకు వస్తూ నడుస్తూ నడుస్తూ ఈ మాట్లాడే మాటలకి వస్తున్నా వస్తున్నా మీకోసం వస్తున్నా బ్రతికెరిగిన బాటసారినై బంధనాలు తెంచుకుని వస్తాను. అంటే అవన్నీ తెంచుకుని ఇతను వచ్చి ఒక అంటే యువత కోసం, అమ్మాయి అంటే ఆడపిల్లల కోసం, బిచ్చగాళ్ళ కోసం, అంటే మీ బిచ్చగాళ్ళ బీదతనం బస్తీల్లో బంధించండి, ఇంకెన్నాళ్ళని ఎలా బిచ్చవెత్తుకుంటూ ఉంటారు. బంజరు భూములు చాలా ఉన్నాయి మనకి, అంటే బీడిపోయిన భూములు కానీ వాడలేని భూములు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నిటిని తెరుద్దాం, మీరు వ్యవసాయం చేసుకోండి, లేదంటే ఏదో ఒక పని చేసుకోండి, మీరు బయటకు రండి అని బిచ్చగాళ్ళ గురించి కానీ, బొల్లు కబుర్లు చెప్పే బజార్లోని సోమర్లు, అంటే మీరు ఎన్నాళ్ళు ఇంకా బజార్లో నేడుతూ అరుగులు మీరు ఏడుస్తూ ఆ బొల్లు కబుర్లు చెప్తూ ఉంటారా, మీరు బయటకు రండి, మీ పని మీరు చేయండి, కృషి చేయండి అని చెప్పేసి వాళ్ళకి బడిబడికి బయలుదేరి బట్టి బట్టి బుర్ర చేసి భారాన్ని పెంచొద్దని బల్లగుద్ది నే చెప్పా. అంటే ఎన్నాళ్ళు ఇంకా పిల్లలకి ఆ బట్టి బట్టే ఆ అంటే అమ్మ, ఆ అంటే అమ్మ అని ఎన్నాళ్ళు ఇంకా చెప్తారు. అసలు ఆ అంటే ఏంటి, అక్షరం ఆ అంటే ఏంటి, తెలుగులో మొదటి అంటే మనం పుట్టింది అమ్మకే, మనం చెప్పేది అమ్మనే ఆ అంటే. కాకపోతే ఆకి చాలా విలువ ఉంది, ఆ గురించి చెప్తాం ఫస్ట్ మొదలు మనం. అనేది అంటే మనం అక్షరాలు వర్ణమాల ఇవన్నీ వాటి అర్థాలు చెప్పకుండా ఆ అంటే ఇది, ఈ అంటే ఇది, ఆ పదార్థాలు అంటే దానికి ఒక పదవి ఇస్తే అయిపోతుందా, మనం ప్రాక్టికల్ గా ఏమీ చూపించట్లేదు. అసలు మన తెలుగు ఎక్కడి నుంచి పుట్టింది అనేది ఎవరికి తెలియట్లేదు. ఈవెన్ నాలాంటి వాళ్ళకి, నాకు కూడా తెలియదు అసలు తెలుగులో ఏమేమి ఉంటాయి, గ్రామర్ ఏముంటది, కానీ అసలు తెలుగుని ఎలా వాడాలి అనేది పూర్తిగా అవగాహన లేదు నా జనరేషన్ వాళ్ళకి కూడా. ఈవెన్ నాకు కూడా తెలిసింది కొన్ని పదాలు, ఇవి చెప్పట్లేదు ఎక్కడా కూడా చిన్నప్పటి నుంచి. సో ఇలాంటి బట్టి బట్టే
కార్యక్రమాలు కాదు, మనం క్లియర్గా చెప్తాం. నా దృష్టిలో ఇంగ్లీష్ అంటే మనం అవసరానికి వాడుకునేది, తెలుగు అమ్మ లాంటిది. అవసరం లేకపోయినా ఉన్న అమ్మే. సో తెలుగు భాషను మనం వాడాలి, అవసరం వస్తే ఆంగ్లం వాడాలి అనేది నా ఆలోచన. సో ఆ ఆలోచన విధానమే ఈ పద్యం తాలూకు అర్థం కూడా. అంటే ఇక్కడ ఈ 4 లైన్లు, బలవంతుల బలహీనుల బురద లాంటి భేదాలని బాధ్యతతో పూర్తి చేసే బేజాన్ని నేను. అంటే వాళ్ళిద్దరి తాలూకా ఇన్ఈక్వాలిటీని తీసేసి బాధ్యతతో నేను ఉంటాను మీకు అని చెప్పేసి. సో అలా అంటే వృత్తులు నశించిపోతున్నాయి, ఆ వృత్తుల్ని బేకర్ శబ్దాలు చేసి నేను పిలుస్తాను బయటికి. ఎవరైతే బాలికల బ్రతుకులు బుగ్గిపాలు అయిపోతున్నాయో వాళ్ళ కోసం నేను ఒక బంధువుకి అవుతాను. ఎవరినైతే ఓల్డేజ్ హోమ్స్ లో కానీ ముసలి వాళ్ళని సరిగా చూడకపోవడం కానీ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళని నేను బాణాన్ని విడిపిస్తాను. సో ఇలా ఈ పద్యం గురించి ప్రతి దాంట్లో ప్రతి 4 లైన్లో ఒక్కొక్కరి గురించి విశ్లేషణ చేయడం జరిగింది. ఇంకొక కవిత వచ్చేసండి వ్యసనావనం. ఈ కవిత టైటిల్ వ్యసనావనం. ఇది నేను ఈ కవిత రాయడానికి కారణం, నేను ఒక మారుమూల గ్రామంలో ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం అనే గ్రామానికి చెందినవాడిని. ఆ గ్రామంలో ఒక 5,000 మంది ఉంటారు, 5,000 మంది దాకా ఉంటారు. కాకపోతే అక్కడ నాకు తెలిసిన చాలా మంది యువత ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ప్యాకెట్ ఆడుకోవడానికి, 2 బీర్లు తాగడానికి, లేకపోతే వేరే ఆటలు ఇలాంటి అంటే బెట్టింగ్ చేసే ఆటలు ఆడుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ని కానీ ఇళ్ళ అరుగులను కానీ, ఒకప్పుడు అరుగులు అంటే చింతపిక్కలాటలు, రాళ్ళాటలు, సరదాగా ఎండాకాలం సెలవుల్లో ఆటలు ఆడుకుంటూ ముసలోళ్ళు పక్కన కూర్చుంటూ, లేకపోతే ఒక చాప వేసుకున్నాం, ఒక చిన్న టవల్ వేసుకున్నాం, హాయిగా గాలికి పడుకుంటూ ఇలా ఉండేది. కానీ ఈ మధ్య అలా లేదు. బెట్టింగ్లు వేసుకోవడం, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 8-9 తరగతుల దగ్గర నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న కుర్రాళ్ళు ఇలా బెట్టింగ్లు వేసి నాశనం అయిపోతూ వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తారు. అంటే వాళ్ళు ఆ బెట్టింగ్లు వేసే డబ్బులు వాళ్ళ కుటుంబాలకు భారం అయిపోతుంది. ఒక 2 లక్షలు 3 లక్షలు బెట్టింగ్లు వేసేసి అది వాళ్ళ తల్లిదండ్రుల మీద భారంగా అయిపోతుంటే తట్టుకోలేక సూసైడ్లు చేసుకున్న వాళ్ళు చాలా మంది. సో ఇలా నేను మా ఊర్లో చాలా మందిని చూశాను ఇలా బేసిక్. సో అక్కడి నుంచి పుట్టిందే ఈ కవిత్వం. వ్యసనావనం. పల్లెల్లో చెరుగుతున్న హుందాతనం, యువతలో పెరుగుతున్న సోమరితనం, వీధి బడి కాస్త అయ్యింది ఒక వ్యసనావనం, మేసాల వయసు రానివాడు చేస్తున్నాడు వ్యసనాలతో అజ్ఞాతవాసం. బాధ్యతలే భారం అనుకుని పందాలకు విలువలిచ్చే ఈ జనం ముందు చూపు లేక మందుకు బానిసై కన్నవాళ్ళనే కడతేర్చుకుంటుంది ఈ లోకం. ప్రపంచమంతా తామే అనుకుని తన లోకమైన అర్ధాంగనే చేస్తుంది మోసం. జోదం అనే మత్తులో విషజంతువులా మారిపోతే ఎంత పాపం. తల్లి పుస్తెలు తెంపి పందాలకు పైసలు ఇసురుతారు, తండ్రి ఆస్తిని తలకిందులుగా తాకట్టు పెడతారు. తగలదా వీళ్ళకి శాపం. బిడ్డల కంటే గొడ్డులు మేలనుకునే సమాజంలో వ్యసనాల పాలైన బిడ్డల్ని పెంచేందుకు మాతృమూర్తులు చిందుస్తున్నారు రక్తం. ఇది ఈ కవిత. అంటే ఈ కవితలో ఉండే అర్థం ఏంటంటే అనేది ఒకసారి నేను చదివాక చెప్తాను. నీ ఆస్తులు కోట్లలో ఉన్నా నీలో విలువ లేకపోతే నీ జీవితం విలువ 1000 నోటు. ఒక బందిపోటు నీ ఎదురుగా కత్తి పడితే లేకపోతే నీ జీవితం విలువ 1000 నోటు. ఒక బందిపోటు నీ ఎదురుగా కత్తి పడితే అంటే వాడికి 1000 రూపాయలు ఇవ్వకపోతే మనం చంపేస్తాం. నీ జీవితం విలువ రూపాయి. ఒక బ్లేడు నీ మెడ మీద ఉంటే మనం గడ్డం తీసుకోవడానికి వెళ్తాం బేసిక్గా, అక్కడ రూపాయి అక్కడ కోసేస్తే మన విలువ రూపాయి. నీ జీవితం విలువ శూన్యం. ప్రకృతి నీ కళ్ళ ముందు ప్రళయం సృష్టిస్తుంటే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రళయం నుంచి దాటుకోలేవు. సునామీ వస్తే నువ్వు బీచ్లోంచి వెళ్ళిపోలేవు. నీవు సృష్టించింది నిన్ను సృష్టించేది నీకు విలువ లేకుండా చేస్తాయి. అంటే ఒక బ్లేడ్ని నువ్వే సృష్టిస్తావు, ప్రకృతి నిన్ను సృష్టిస్తుంది. అంటే నీవు సృష్టించింది నిన్ను సృష్టించేది నీకు విలువ లేకుండా చేస్తాయి, నువ్వు విలువలు కోల్పోతే అనేది పద్యం తాలూకు అర్థం. అంటే మనకి విలువలు ఉన్నంత మాత్రాన చచ్చిపోమని కాదు, విలువలు ఉంటే మనం కాస్త హుందాగా బ్రతకగలం అనేది నా ఆలోచన. అంటే ఎవరికి తలదించకుండా బ్రతకగలం అనేది నా ఆలోచన. సో ఆ ఆలోచన నుంచి పుట్టింది ఈ విలువ శూన్యం అని.
నెక్స్ట్ వచ్చేసే కవిత అండి, రా బంధువులు. అంటే బంధువుల గురించి బేసిక్గా మనందరికీ బంధువుల మీద ఎంతో కొంత కొంచెం ఇంత ఆవగించ ఇంత అనే కోపం ఉండటం సహజం. కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల, లేదంటే వాళ్ళు పెట్టే పుల్లల వల్ల, ఏదో ఒకటి అంటే చిన్న చిన్న వాటి వల్ల బంధువుల మీద చిన్న చిన్న అలక్క కోపం ఉండడం సహజం. అందుకే ఆలోచించగా నాకు తట్టింది ఏంటంటే, మనం ఒకరికి బంధువులమే కదా, వాళ్ళకు కూడా మన మీద ఉండొచ్చేమో కదా అని నన్ను కూడా కలుపుకొని నా మీద నేను రాసుకున్న కవిత రా బంధువులు. ఆ రా బంధువుల్లో నేను కూడా ఒకటి. సో ఈ రా బంధువుల కాన్సెప్ట్ ఏంటంటే, చేతికి సాయం కోసం వస్తారు, మనసుకు గాయం అయితే కనిపించరు. డబ్బు కోసం వస్తారు, మనకి జబ్బు వస్తే మటు మాయం గురు. ఆకాశం నా ఇల్లు అయితే అందులో మబ్బులు బంధువులు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ సంసారాలకి చిల్లులు ఉండగా మన సంసారాలకి పూడికెళ్ళి చెవులకి చిల్లే పెడతారు. రా బంధువులంట బంధువులు బయలుదేరారు బందిపోటులు. ఇది చాలా చిన్న కవిత. ఎక్కువ రాస్తే బంధువులు నన్ను తిడతారేమో అని చెప్పేసి ఎక్కువ రాయలేదు దీని మీద. రాజకీయం ఇక రాజకీయం అని ప్రజాస్వామ్యం కోటలు బద్దలు కొట్టిన రోజు, ఆహో నా జనసంద్ర ఆనకట్టకి అడ్డు తొలగిందని ఆనందపడ్డాను. అంటే ఈ ముసలాయన ఆనందపడ్డాడు అనమాట. అంటే ఇంకా రాజులు లేరు మనకి, ప్రజాస్వామ్యం వచ్చేసింది, కోటలు బద్దలు కొట్టేసాం మనం, నా జనసంద్రానికి ఆనకట్టకి అడ్డు తొలగిందని ఆనందపడ్డాను. అది ఎంతకాలమో నిలవదని, ఏది నిత్యం కాదని అర్థం చేసుకోలేకపోయాను. ఓటర్లు అంటూ పైసలు ఇసిరి బూట్లు నాకించుకునే దొరల దగ్గర నుండి మందు మార్బలంతో బ్యాలెట్లు నింపుకున్న తెల్ల పంచెల వరకు చేసినవి రౌడీకీయాలు, రాజకీయాలు కాదు. ఫిరాయింపులు, దాపరికాలు, కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన హైటెక్ రాజకీయాలు. రాజకీయంలో కుట్టలుగా పేరుకుపోయిన కుటుంబ పుట్టలు, నోట్ల కట్టలతో సమాధి అయిన డెమోక్రటిక్ నీతులు. అంటే ఆ ప్రజాస్వామ్యం ఈ నోట్ల కట్టలతో సమాధి అయిపోయింది. దాపరికలతోని, కొనుగోళ్లతోని, ఓటర్లని కొనడం దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు కొనడం దగ్గర నుంచి, బెదిరించడం దగ్గర నుంచి, అంటే ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేసాయి. ఇంత జరిగాక ఒరిగేదేముంది పేద జనానికి? ఆనాడు ఈనాడు మార్పు లేదు ఏనాడు. అప్పుడు రాజులు పాలించారు, ఇప్పుడు నాయకులు అనే పేరుతో ఈ రాజకీయ నాయకులు పాలిస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు అన్నట్టుగా ఈ కవిత. నెక్స్ట్ కవిత వచ్చేసి లచ్చల బడి. ఈ కవిత నాకు అంటే ఈ కవిత యొక్క ఆలోచన రావడానికి కారణం, మా అక్కయ్య ఒకరు ఉన్నారండి. వాళ్ళకి అంటే నేను ఈ కవిత రాసేటప్పటికి ఆమెకి ఒక 12 ఏళ్ళు ఇంచుమించు. ఆమెకి పరీక్షలు ఉన్నా లేకపోతే ఆమె ఏమన్నా చదువుకోవాలన్నా ఇంటికి కూడా చుట్టాలు నడిచేవారు కదా. మా అమ్మాయికి పరీక్షలు ఉన్నాయి ఇప్పుడు. అంటే మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే, మా నాన్నగారు నాకు తెలిసి కనీసం నన్ను స్కూల్లో నేను అంటే ఎలా చదువుతున్నాను, ఏం చదువుతున్నాను, నా బీకాంలో అంటే నా డిగ్రీలో కూడా నీ డిగ్రీ ఏంటో కూడా నాకు తెలియదు అన్నంత అలా ఉండేవారండి మా నాన్నగారు. అంటే మా చిన్నతనంలో. మీ చిన్నతనంలో అది కూడా లేకపోయి ఉండొచ్చు నాకు తెలిసి, మీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా ఉండొచ్చు చాలా వరకు. అంటే స్కూల్ చదువుతుందా లేదా, వెళ్తుందా లేదా, అంటే ఎప్పుడన్నా చూస్తే పుస్తకాలు ముట్టుకోవా అంటారు తప్ప అసలు ఏం చదువుతున్నాం అనేది తెలియదు వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు ఎక్కువైపోయిందండి అది. అంటే మన దగ్గర మా వయసులో అసలు ఉండేది కాదు, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. అది కేరింగ్ కాదు, ఓవర్ కేరింగ్ అయిపోయింది. అంటే ఇంటికి చుట్టాలు వచ్చినా రావద్దనేవారు. పిల్ల చదువుకుంది, పిల్ల రేపు యూనిట్ టెస్ట్ అయినా కానీ, అది చిన్న ఎస్ఏ ఎగ్జామ్ అయినా కానీ చుట్టాలను రానమాట. అయ్యో మా అమ్మాయి చదువుకోవాలి, మనం ఫంక్షన్లు వద్దు, పెళ్ళిళ్ళు వద్దు, ఏమొద్దు అన్నట్టు ఎంత హడావిడి చేస్తామంట. తీరా వాళ్ళకి మనకు వచ్చే మార్కులు లాంటివి వస్తాయి, అంతకుమించి ఏం రావు వాళ్ళకి. 100కి 150 వేయరు. సో బేసిక్గా అలాంటి దాని గురించి అంటే, మనం అప్పట్లో చదువుకునేటప్పుడు నా స్కూల్ ఫీజు నాకు 1వ తరగతిలో 20 రూపాయలు. మీకు అది కూడా ఉండకపోవచ్చు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. ఇప్పుడు 1,00,000 రూపాయలు పైనే. సో దాని ద్వారా రాసింది ఈ లచ్చల బడి అనే. బడికి తిరుగులాట, అచ్చుల బడికి లచ్చలట, పేరు పెట్టకుండానే స్కూళ్ళ వేట, అడ్మిషన్లకై పాకులాట. అంటే పిల్లోడు కూడా పుట్టట్లేదు ఇంకా. అప్పుడే మనం ఏ స్కూల్లో వేయాలి, ఆ స్కూల్లో అడ్మిషన్ అడుక్కుంది అడిగి, నువ్వు ఆ స్కూల్ దగ్గర నిలబడు, నేను ఈ స్కూల్ దగ్గర నిలబడతాను, ఏదో స్కూల్లో అడ్మిషన్ వస్తుంది. అంటే పిల్లలకి పేరు కూడా పెట్టరు, అప్పుడే స్కూల్లో మొదలెట్టేస్తారు.
అడ్మిషన్లకై పాకులట, సంస్కారానికి స్వస్తి చెప్పారు, కృత్రిమ చదువుని చేతికిచ్చారు, హంగు ఆర్భాటాలు చేస్తుంటారు, ఫీజులని పీకు తింటారు. ఇంకా పరీక్షల సమయం, అమ్మో పరీక్షలంటే తల్లికి గుబులు, మార్కులంటే తండ్రికి హడలు, ఇంటికేమో చుట్టాలొద్దు, స్నేహితులతో ఆటలొద్దు, టీవీలొద్దు, మూవీలొద్దు, బట్టి అంతా బట్టి, మెదడవుతుందో ఒక ఇటుకు బట్టి. కులకుళ్ళు, కులం గురించి అండి. కులకుళ్ళు, జనన మరణాల మధ్య రణమెందుకు, మట్టి కలిసే మనకి మరకెందుకు, అట్టడుగు వాళ్ళంటే అలుసెందుకు, ఎగసిపడి వాళ్ళంటే బెదురెందుకు, సృష్టికే లేనిది మనకెందుకు, మలినమంటి మలము మనకెందుకు, ఈ కుల మంటెందుకు, ఈ కుల పిచ్చెందుకు, మనిషి చచ్చేందుకు. ఇది నాకు రాయాలనిపించడానికి కారణం. బేసిక్గా ఈ కులం ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఎలా అలవాటు అవుద్ది అనేది నేను ఊర్లో చూసిన సంఘటనలండి. ఊర్లో ఎలా ఉంటుందంటే ఈ కులం వాళ్ళు ఇక్కడ ఉండాలి, ఈ కులం వాళ్ళు ఇక్కడ ఉండాలి, ఈ కులం వాళ్ళు ఇక్కడ ఉండాలి అని కొన్ని వీధులు కొన్ని కులాలకి కట్టుబడిపోయి ఉంటాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ విషయం. సో ఈ ప్రాసెస్లో ఒక కులం వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల వరకు వాళ్ళ వీధులు దాటి వెళ్ళరు మ్యాక్సిమం. అంటే బయట ఫ్రెండ్స్ ఉండరు. వాళ్ళ 3-4 తరగతులు కానీ 5వ తరగతి వరకు కానీ అంటే వాళ్ళ వీధుల్లోనే, వాళ్ళ చుట్టాలతోనే, వాళ్ళ ఫ్రెండ్స్తోనే తిరుగుతుంటారు అన్నమాట. ఆ ప్రాసెస్లో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే వాళ్ళ మనుషులు, మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ కులమా వేరే కులమా అనేది పక్కన పెట్టేస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళనే వాళ్ళ మనుషుల కింద పరిగణిస్తారు. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఊళ్ళల్లో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ కులం వాళ్ళే ఉంటారు, వేరే కులం వాళ్ళు ఉంటారు. ప్రతి ఊర్లోనే ఇంతే జరుగుతుంది. అంటే బేసిక్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది, మరి తెలంగాణలో ఎంతవరకు ఉంటుందో నాకు అంత పరిజ్ఞానం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో ఒక ఊర్లో ఒక కులం వల్ల అంటే ఒక వీధిలో ఈ కులం, ఒక వీధిలో ఈ కులం, ఒక వీధిలో ఈ కులం, ఇలా ఉంటుంది. సో ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒక 10 ఏళ్ళ వరకు అలా పెరగడం వల్ల, అంటే మనం ఎప్పుడైతే ఒక 2-3 సంవత్సరాలకి మన అమ్మా నాన్న పూర్తిగా తెలిసిపోతారో, ఒక 10 ఏళ్ళ లోపు ఆ కులం అనేది కూడా అలాగే మనలో ఉండిపోతుంది అనమాట. ఒక ఈడు మావాడు, ఈ హీరో పలానా హీరో సినిమాకే మేము వెళ్ళాలి, ఈ పలానా హీరో సినిమాలో మేము చూడాలి, ఈ అవతల హీరో వేరే కులవాడు కాబట్టి మేము చూడకూడదు. ప్రత్యేకంగా మా వీధిలో ఎలా ఉండేవంటే, ఒక పెద్ద ఆయన ఉండేవాడు మా వీధిలో. ఏదైనా ఒక సినిమా హీరో అంటే ఆ కులం తాలూకా, మా కులం తాలూకా సినిమా హీరో సినిమా రిలీజ్ అయితే ఇది మనోడి సినిమా వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయేవాడు. నా చిన్నప్పుడు విషయం ఇది, 7-8 ఏళ్ళ వయసులో ఉన్న విషయం. దానివల్ల ఏంటంటే ఇతను మనోడా అనే దృష్టి వచ్చేసింది. అదే ఇంకో హీరో రిలీజ్ అయితే ఆ సినిమాకి ఎందుకు వెళ్ళలేదనే ప్రశ్న నాలో వస్తే, ఆడు మనోడు కాదు, ఆడు మన కులం కాదు, మనోడు కాదు, అలా ఈడు మనోడు, మనం ఈడికి ఓటేయాలి అంటే మన కులం అన్నట్టు, ఈడు వేరే కులం వాడు, ఈడు మనం ఓటేయకూడదు. సో ఈ ప్రాసెస్లో కొన్ని కులాల్లో బాగా నిండుకుపోయింది అన్నమాట ఇది మనోడు అనే కాన్సెప్ట్. సో దాని అంత అంటే అంత కుల కుళ్ళెందుకు మనకి, మనుషులందరం ఒకటే అనుకున్నప్పుడు, అంటే మనమే చెప్తాం అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే అని మనమే ప్రతిజ్ఞలు చేస్తాం, మళ్ళీ మనమే చెప్తాం. కానీ మనసులో ఎక్కడో ఉంటది లోపల, ఇది మన కులం, ఇది మనోడు, వీడు మనోడు, వీడు మనోడు అన్నట్టు. సో ఇది ఏంటంటే ఒకరు తప్పు అనలేము ఎప్పుడు కూడా, ఒకరు ఈ పర్టికులర్గా ఏడే చేశాడు వీడే చేశాడు అని మనం ఎప్పుడు అన్నాం. కొంతమంది చేసిన తప్పు, లేకపోతే తప్పు కూడా కాదు, కొంతమంది చేసిన అలవాటు ఇది. అలవాటు కాస్త ఏమైందంటే రాను రాను పొరపాటు అయిపోయింది, పొరపాటు కాస్త తప్పు అయిపోయింది అనేది నేను నమ్ముతాను అన్నమాట. సో ఆ ప్రాసెస్లో రాసిన కవిత అండి. సో దట్స్ ఇట్, వాస్తవికం అనే పుస్తకం గురించి. ఇంకా చాలా కవితలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనకి సమయం లేదు చెప్పదలుచుకోవాలి. ఏదైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి, ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే అచ్చు తప్పులు కానీ, లేదంటే గ్రామర్గా ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కానీ తప్పు మన్నించాలని కోరు. బాబు, నేను పెద్దదాన్ని కాబట్టి చిన్నవాడిగానే అడ్రస్ చేస్తున్నాను. చాలా మనస్సు పెట్టి, మనసుతో ఆలోచించి, హృదయంతో మాట్లాడినట్టుగా ఉన్నాయి కవితలన్నీ. చాలా సమాజం పట్ల చాలా అవగాహన ఉంది, స్పందించే హృదయం ఉంది మీకు. మంచి భాష కూడా బాగుంది. అంటే
చాలా సహజంగా అందరికీ అందుబాటులో ఉండేలాంటి మంచి భాష ఉంది. ప్లీజ్ కంటిన్యూ. అంతేకాదు మీరు చేసే ఉద్యోగంలో కూడా ఈ స్పందనని మీరు చూపించండి. జస్ట్ అంటే ఫీల్ అవ్వడమే కాకుండా యాక్షన్లో పెట్టే వయసులో ఉన్నారు కాబట్టి, అంటే మేము ఏ వయసుకి వచ్చామంటే అయ్యో అని బాధపడ్డమే తప్పించి ఏమీ చేయలేని వయసుకి మేము వచ్చేసాము. ఇప్పుడు ప్రపంచం మీది, తరం మీది, యాక్షన్ చేయాల్సింది మీరు. మంచి ఆలోచించే హృదయం ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఈ ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించే విధానం. నేను కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని ఊహించుకోవడం నాకు బాగా అలవాటు. ఏదైనా ఒక కంప్లైంట్ చేయాలంటే కూడా ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఎలా ఆలోచిస్తారు అనుకుని నాకు నేనే సమాధానం చెప్పుకుంటాను. కానీ జస్ట్ క్వైట్ ఆపోజిట్గా ఆలోచించడం అనేది ఇది మొదటిసారి విన్నాను నేను. ఒక చెట్టు గురించే కానీ, ఒక పక్షి గురించే కానీ, ఒక మృగం గురించే కానీ చాలా మంచి ఆలోచన. ప్లీజ్ కంటిన్యూ. నేను ఎక్కువ టైం తీసుకోను. ఇంకా బహుశా స్ప్రెడింగ్ లైట్స్ లో అతి చిన్న వయసులో ఉన్న పార్టిసిపెంట్ అనుకుంటారు అబ్బాయి కొండలరావు. బహుశా మా మనవడి వయసు ఏమో. చాలా చాలా సంతోషం కొండలరావు. బీకామ్ చదివి హిస్టరీ పీజీ చేసి సమాజాన్ని చదివి మీ వర్క్స్ రాయడం మొదలెట్టి వాస్తవికంతో మొదలెట్టి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఆశీస్సులు అభినందనలు పొందిన నేనైతే మన కొండలరావుది బలమైన కలం అని చెప్తాను. చాలా బలమైన కలం. వర్ధమాన రచయిత. తర్వాత భావాన్ని భాండాగారం చేయగలిగిన కవి. అదేదో ఆ మాట మీరే పెట్టుకున్నారు. అది బహుశా మీకే అన్వయించుకోవచ్చేమో అనుకుంటున్నాను. మీరు ఇంకా 27లో ఉన్నారు. ఎందుకంటే వయసు చూస్తే మీ పేర్లు కూడా చూస్తే అడ్డగడ్ల 9 అక్షరాలు, కొండలరావు 9 అక్షరాలు, కలిపితే 18 9 అయిపోతుంది. మీ వయసు కూడా ఇప్పుడు 2 7 అంటే 9. 27 చాలా చాలా చిన్న వయసు. చాలా మంచి భావాలు ఉన్నాయి. ఆ భావాలను వ్యక్తపరిచే మంచి భాష మీకు ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నమస్కారం. నమస్తే బాబు. నమస్తే. చిన్నవాడివి. ఇందాక వారు చెప్పినట్టు మా మనవడు మా అబ్బాయి వయసు ఉంటుంది. ఆల్మోహన్ గారు చెప్పినట్టు మీరు బికాస్ యూ ప్రిపేర్డ్ ఫర్ సివిల్స్, సమాజం గురించి, అడ్మినిస్ట్రేషన్, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కొంత తరువుగా దానిలోకి వెళ్ళారు కాబట్టి మీకు ఆలోచన దేశం గురించి రావడం సహజం. ఎందుకంటే అందులోని మంచి చెడు రెండు తెలుస్తాయి. తెలుగు భాష గురించి మాట్లాడితే అప్పుడు నేను చదువుకుంది అప్ టు 12th క్లాసే తెలుగు. అయితే నేను పర్సనల్గా నేను అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేశాను సెక్రటేరియట్లో. కానీ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు మనం పర్సనల్గా డెవలప్ చేసుకోవచ్చు భాషని. స్కూల్లో చదవాలి, కాలేజీలో వాళ్ళు ఏం చదువు చెప్తారు, టీచర్లకే రాదు, ఏం చెప్తారు వాళ్ళు. మనం చదువుకోవాలి, సెలెక్ట్ చేసుకొని కొన్ని పుస్తకాలు. కొందరు కవులు, మీరు కవిత్వం రాస్తున్నారు, కొందరు సీనియర్ పోయిట్స్ని చదవాలి. మీరు భాష మనకు అలాగే భావాలు మనవే ఉంటాయి. భావాలు ఎవరివి మనం అరువు తెచ్చుకోం. కానీ భాష మనదైన ఎక్స్ప్రెషన్ కవులకి వస్తుంది సహజంగా, కాలక్రమంలో వస్తుంది. ఇప్పటికే మీకు కొంత నిజైన ప్రతిధ్వని మీకుంది. మొదట్లో మనకి ఎవరైనా నచ్చిన కవులు ఉంటే కొంత ఇమిటేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ తర్వాత పోతుంది, అది ఉండదు. మనదైన వ్యక్తీకరణ మనకు ఉంటుంది. కానీ స్కూల్లో తెలుగు లేదు లేకపోతే ఇప్పుడు అదంతా కాదు. మనము సెలెక్ట్ చేసుకొని మనకి ఇష్టమైన కవులని మనం బాగా చదవాలి, అధ్యయనం చేయాలి. పూర్వ కవులని అధ్యయనం చేయటం అనేది ఒక పద్ధతి భాషని పెంచుకోవడానికి. భావాలు వ్యక్తీకరణ తత్కాలీన సమాజాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి. ఇప్పుడు మీరు అన్నట్టు అవతల వైపు నుంచి నేనే అక్కడ ఉంటే, ఇట్లాంటివన్నీ మన పర్సనల్గా ఉండే వ్యక్తిత్వంలోంచి వస్తాయి, ఆ సంస్కారాల్లోంచి వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను ఒక కవయిత్రిగా ఎదగడానికి కూడా ఈ సీనియర్ పోయిట్స్ అన్ని చదవటం,
స్కూల్లో 12th వరకే ఉంది నాకు తెలుగు. తర్వాత నేను డిగ్రీ ఇంగ్లీష్ లిటరేచరు, హిందీ, తెలుగు రకరకాలుగా వెళ్ళిపోయాను. అందుకని ఆ డిగ్రీలు చదువు కంటే కూడా వ్యక్తిగతంగా మనం చేసే కృషే ప్రధానంగా ఉంటుంది సాహిత్య రంగంలో. అందుకని దాని గురించి బాధ లేదు. సమాజంలో ఎప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఎక్కడో ఒక మానవత్వ కిరణం ఉంటుంది. మనం చూసే చూపులో బట్టి ఉంటుంది. మనకి ఎక్కడైనా ఒకటి బాధాకరంగా కనిపిస్తే కవి అయిన వాడు స్పందించి రాస్తాడు. ఆ స్పందించే గుణం మీలో చూశాను నేను. ఇప్పుడు స్పందన లేదు, ఒక యాక్సిడెంట్ అయింది, వీడియో తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అది మనసులో హాంటింగ్ ఉండిగా ఒక పోయమో కథ రాయకపోతే నిలవలేని తనం ఒకటి ఉంటుంది రచయితకి. అట్లా ఒక్కొక్కళ్ళ మనసు, ఎందుకంటే హృదయ కళ, సాహిత్యం అనేది హృదయ కళ. హృదయంతోనే మనం ఆలోచిస్తాం కాబట్టి అది మన హాంట్ చేస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా యథాలాపంగా చూసి తలదిప్పుకుని పోయేవాళ్ళు వాళ్ళు హార్డ్గా ఉంటారు, వాళ్ళంత పట్టించుకోరు అనమాట. అట్లా రకరకాల ప్రపంచం ఇది. మంచి స్పందన ఉంది, మంచి భాష ఉంది. మీరు పూర్వ కవుల్ని చదవండి. మీరు కవి కాదలుచుకుంటే కవిత్వం చదవండి, కథకులు కాదలుచుకుంటే కథలు చదవండి. అధ్యయనం చెయ్యండి. అధ్యయనం చేస్తూ ఉంటే ఇంకా పదును పెట్టుకోవడం, కత్తికి ఎట్లా పదును పెట్టుకుంటే కళానికి కూడా పదును పెట్టుకోవాలి. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను బాబు. మీ కవిత్వం అంతా విన్నాను, బాగుంది మీ స్పందన, మీకు అభినందనలు. థ్యాంక్స్ మంచి మాటలు. యువకవి కొండలరావు గారికి అభినందనలు. చాలా చక్కగా వినిపిస్తుందండి. హలో, వినిపిస్తుంది. చాలా చక్కగా తన కవిత్వాన్ని వ్యక్తీకరించారు, చాలా బాగుంది. మంచి ఔత్సాహికులు, భాష కూడా పర్వాలేదు. ఇందాక వారు చెప్పినట్టుగా సీనియర్ రచయితలు, కవుల రచనలు చదివితే మరింత రాటుదలుతారు, మరింత పదులెత్తుతుంది కలం. కవితలు కూడా చాలా బాగున్నాయి. ముసలి తాత గురించి చాలా బాగా చెప్పారు. స్వార్థం పెరిగిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది, ఒరిగిపోయిన మాను, వలసిపోతున్న మనిషి, చాలా బాగున్నాయండి. అట్లాగే క్రూరమృగం గురించి చెప్పారు. మనం జంతువుల ఇళ్లలోకి వెళ్ళి, క్రూర జంతువుల ఇళ్లలోకి వెళ్ళి అయ్యో పులొచ్చింది మనం భయపడతాం. ముఖ్యంగా మా తిరుమలలో ఏం జరుగుతుందంటే చిరుతపులు వచ్చింది అనుకోండి, భక్తులు భయపడిపోతారు. అయ్యో చిరుతపులు వచ్చిందని. నిజానికి వాటి ఇళ్లలోకి మనం దొరబడుతున్నాం. ఆ తిరుమలని కూడా చాలా విస్తరింపజేసేస్తున్నారు. అంటే బైపాస్ రోడ్లు అవి ఇవి వేసి ఆ తిరుమల రూపురేఖలని మారిపోయినాయి. ఎక్కడ అడవి ఉందో కూడా తెలియని పరిస్థితి. అది అట్లా అడవిని ఆక్రమించుకుంటూ పోతుంది నాగరికతని, ఇళ్ళు గిళ్ళు. వాటి ఇళ్లలోకి వెళ్ళి మనం గోల పెడితే ఎట్లా? అది చాలా బాగా చెప్పారు. దాదాపు ప్రతి కవిత కూడా కొత్త ఆలోచనని, కొత్త భావాన్ని ప్రకటిస్తుంది. బాగుందండి, ఇది కొనసాగించండి, చదవండి. ముఖ్యంగా తప్పకుండా మంచి మంచి కవులు, రచయితలు, పాత వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, రచితే మరింత బాగా రాయగలరు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఇవాళ మంచి రోజుని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కవి సమ్మేళనం అయినా పెద్ద పెద్ద వాళ్ళే వస్తూ ఉంటారు, కవితలు చదువుతుంటారు. అందులో ఈ మామూలే ఉంటుంది రోజు. కానీ ఇవాళ నిజంగా అందరూ అన్నట్లుగాను, నాకు ముందర మాట్లాడిన వాళ్ళు అన్నట్టుగా యువ కవి అండి. నిజంగా అతని వ్యక్తీకరణ, మేము 60 ఏళ్ల క్రితం రాసిన కవితలు నాకు బాగా గుర్తొస్తున్నాయి. అప్పుడు మా మీద ఈ దిగంబర కవులు, లేకపోతే శ్రీశ్రీ గారు, ఇలాంటి వాళ్ళవన్నీ ప్రభావం మా మీద ఉండేది. అవి రాసేసేవాళ్ళ గబగబా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, మళ్ళా ఇప్పుడు ఇతను అభ్యుదయంలోకి వెళ్ళాడు, మంచి కవిత్వం రాస్తున్నారు అని అనిపించింది. ఒకటి క్రూరముఖం అన్నప్పుడు అంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మేము ఒకసారి గుజరాత్ లోనూ ఎక్కడో ఉన్నప్పుడు అనుకుంటానండి, అక్కడ సాసన్గిర్ అని ఒక చోట సింహాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది ఏషియాటిక్ లయన్స్ అంటారు వాటిని. ఒకసారి ఒక సింహం అండి దారి తప్పిందో కావాలని వచ్చిందో, మనకు తెలిసిన కదా ఫిట్టెస్ట్ సర్వైవల్ అంటాము, తర్వాత లేకపోతే ఇందాక మనుగడ అని చెప్పారు చూడండి అది కొండలరావు గారు. అలాగనమాట, తనకి ఆహారం కోసం అని చెప్పేసి ఆ అడవుల్లోంచి వచ్చేసి మనుషులు ఉన్న చోట వచ్చేసింది అనమాట. ఒక అలా వచ్చేసింది అనమాట. అది ఒక ఊబిలాగా ఉంది, అన్ని పెట్టారు, దానిలో పడిపోయింది. అదేమో అరుస్తోంది, చూస్తున్నారు అందరూ కూడాను. దాని కళలో చూపి నాకు ఇవ్వాలనిపిస్తుంది, మీరందరూ క్రూరులు, మీరందరూ మా ఇది చూస్తున్నారు అని అనిపించిందేమో దానికి అని అనిపిస్తుంది. తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేశారు, అటవీ శాఖ వాళ్ళు వచ్చారు, ఆ జామ్నగర్ అదేంటి గిర్ ఫారెస్ట్ వాళ్ళందరూ వచ్చి
దాన్ని తీసుకుని వెళ్ళారంటే దాన్ని ఎంత రాయల్ గా తీసుకెళ్లారంటే ఒక చక్కటి బోన్ లో తీసుకెళ్లారు. ఇతన్ని పట్టుకున్నారండి, ఇతన్ని జైల్లో వేశారు. అది జైల్లో లాంటి ఒక దీనిలోంచి వెళ్ళింది అనమాట. అప్పుడు అనుకుంటుంది అనమాట, నేను క్రూరముగాన్ని కాదు, అసలు నేనేదో నా తిండి కోసం వచ్చాను, నువ్వు నన్ను బంధించావు, 4 రోజులు తిండి తిప్పలు లేకుండా నేను ఇక్కడ ఉన్నాను, నువ్వే క్రూరుడివి అని అనిపించిందేమో దానికి అని అనిపించింది. మేమందరం అలాగే అనుకున్నాం అనమాట. ఇవాళ క్రూర మృగం అని చూస్తుంటే నాకు అప్పటి పాతది గుర్తొచ్చింది అనమాట. నిజంగా కొండలరావు గారు రాసినవన్నీ కూడా అనేది ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవే. మళ్ళా అతను నిజంగా పదాల్ని ఎన్నుకున్న విధం కూడా చాలా బాగుంది. అందులో మొదటి పద్యంలో అయితేను ఇంకిపోయిన నీరు, కరిగిపోయిన కన్నీరు, చిరిగిపోయిన ఆశ, ఇదంతా ఒక రైమ్, ఒక రిథమిక్ గా ఎక్కడో శ్రీశ్రీ వాళ్ళలాగా రాసినట్టుగా అనిపిస్తోందండి. కన్నీరు, బాల్యం, జీవితం ఇవన్నీ కూడా అలసిపోయిన మనిషిని ఆఖరణని ఒక పెద్ద దానికి వెయిట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాగే బ్రతికెరిగిన బాటసారి, బలహీన ఎంత బాగుందండి అసలు. బలహీన కలం ఏమిటండి, బలహీన కలం బలహీన భాష, ఇవన్నీ కూడా బరువు, ఇవన్నీ కూడా అసలు చాలా ఇదిగా అతను చాలా చూశారనిపిస్తుంది. అది చెప్తున్నారు, కొత్తపేట దగ్గర ఏదో ఊరు అంటున్నారు కదా, మా ఊరు కూడా అటు సైడ్ వెళ్తేనే వస్తుందిలేండి. మా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళేవాళ్ళం అటు సైడ్, కొత్తపేట మించే వెళ్ళేవాళ్ళం. అలాగా అన్నమాట. ఈ తర్వాత రాబందులు, విలువలు, మనిషిది ఎట్లా విలువలు ఉంటాయన్నది, విలువ 1000 రూపాయి శూన్యం అండి. అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఇచ్చి అతను చాలా బాగా అద్భుతంగా వ్యక్తీకరించారు. ఎక్స్ప్రెషన్ ముఖ్యం అండి అసలు దీనికన్నిటికన్నా కూడాను. అది అలా ఉంది. ముందు ముందు మంచి కవి అవుతారని నాకు బాగా తెలుస్తుంది. అతను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇది వేరు అది వేరు అనుకోండి. మీరు IPS చదవండి, IAS వెళ్ళండి, అసలు మంచి క్యారెక్టర్. ఇది ప్రక్కన మీరు చక్కటి కవిత్వం రాయండి. మీరు ఇంకా ఎంతో జీవితం చూస్తారు కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎన్ని అవినీతులు జరుగుతున్నాయో అవన్నీ రాయగలిగితే రాయండి. అసలు మేము రాయలేము, మేమేదో రాసుకుంటూ పోతాం అంతేకాని ఇలా కవిత్వం ఎప్పుడు కూడా కదిలించేదేనండి. అది అందరికీ తెలిసిందే, కదిలించేదే కవిత్వం, మా కుదిపేదే కవిత్వం. అసలు ఇలాగా ఇక్కడ మీరు రాసి చదివినవన్నీ కూడా కదిపేశాయి, మమ్మల్ని కుదిపేశాయి అనమాట. కడుపులో ఒక్కొక్కసారి చిలికినట్లు అయిపోయిందండి మనుగడ, దానికి లక్షల పడి ఇవన్నీ కూడా అసలు అద్భుతంగా రాశారు కొండలరావు గారు. మీకు అభినందనలు, మీకు మంచి భవిష్యత్తు ఉందని నేను కోరుకుంటున్నాను. అసలు ధన్యవాదాలు. థ్యాంక్స్, ధన్యవాదాలు. సేమ్ టైం అందరు చెప్పినట్టుగా నువ్వు బయోగ్రఫీస్ చదవాలి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళవి చాలా ఉన్నాయి ఇట్లాంటి చదవడం. బయోగ్రఫీస్ చదవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు డిఫరెంట్ వృత్తుల నుంచి వచ్చి, బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి కవితలు రాయడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు చిన్న ఏజ్ కాబట్టి యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. మీకు ఆల్రెడీ ఒకటి ఇందాక లయ అని కూడా చెప్పారు, మీ కవితలో లయ కూడా ఉంది. చాలా సింపుల్ గా ఉన్నాయి, విత్ ఆల్ మీనింగ్ఫుల్. చాలా పెద్ద మీనింగ్ ఉంది అందులో. చాలా సింపుల్ గా రాసావు, ప్రాక్టికల్ గా ఉన్నాయి, అన్ని కూడా చాలా గొప్పగా రాసావు.